Cockroach future, Modi approach. A big question. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జెన్జీ పోరాటం క్లైమాక్స్ కి చేరిందా? చలో పార్లమెంట్ ర్యాలీతో మోదీ ప్రభుత్వం దిగొచ్చిందా, లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీక్షకి ఫెయిల్యూర్ ముద్ర పడేందుకు వెయ్యడానికి మాస్టర్ ట్రాప్ వేసిందా ప్రభుత్వం? ఈ వీడియో చేస్తున్న టైంకి జంతర్ మంతర్ వేదికగా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. పార్లమెంట్ వింటర్ సెషన్ మొదటి రోజు కావడంతో కాక్రోచ్ పోరాటం దేశ రాజకీయాల్ని హై వోల్టేజ్ లో హీటెక్కిస్తోంది. సోనం వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించిన తర్వాత నిరుద్యోగంతో రగిలిపోతున్న విద్యార్థులు చలో పార్లమెంట్ పిలుపునిచ్చారు. దీంతో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్గం అంతా భారీగా పోలీసులను దించింది మోదీ ప్రభుత్వం. దేశ సరిహద్దుల్లో ఉండాల్సినంత సెక్యూరిటీ, దేశ రాజధాని లాఠీ ఛార్జీలతో హోరెత్తే పరిస్థితి, ఇంటర్నెట్ బంద్, మొబైల్ నెట్వర్క్ కట్, చుట్టూ బ్యారికేడ్స్. అయినా సరే 50,000కు పైగానే చేరుకున్నారు జనం. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించే ప్రయత్నంలో, విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు సరికదా, పక్కా యుద్ధ వాతావరణం క్రియేట్ చేసింది ప్రభుత్వం. ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఊహాగానాలు ఊపందుకున్నాయి. పేపర్ లీకేజీలకు కారణమైన విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలన్నదే సిజేపీ ప్రధాన డిమాండ్. ఆయన్ని పిలిపించి మాట్లాడారు అమిత్ షా. ఇంకోవైపు జేపీ నడ్డా వరుస చర్చలతో రంగంలోకి దిగారు. సోనం చేత దీక్ష విరమింప చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు. అయితే 3 షరతులకు అంగీకరిస్తేనే దీక్ష విరమిస్తానంటూ సోనం ప్రకటించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ పోరాటాన్ని లైట్ తీసుకున్నా సిటిజన్ జర్నలిజం పుణ్యమా అంటూ సోషల్ మీడియాలో ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అదే ఇక చాలు అనే నినాదం మార్మోగిపోతోంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా సాగుతున్న ఈ పోరాటంలోకి అసాంఘిక శక్తులు ఎంటర్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్. దీంతో అల్లర్లు, హింస చెలరేగొచ్చన్న చర్చ కూడా మరోవైపు నడుస్తోంది. హింస పేరు చెప్పి ఈ నిరసనను అణిచివేయాలంటూ అధికార పక్షం చూస్తోందన్నది విద్యార్థుల ఆరోపణ. విపక్షాలు మాత్రం దీక్షకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి. అసలు సమస్య ఉద్యోగాలు, పరీక్షల సంస్కరణలు అయితే పాలకులకు మాత్రం ఇది జస్ట్ కేవలం ఒక పొలిటికల్ స్టంట్ లాగానే కనిపిస్తోంది. 3 షరతులతో దీక్ష విరమిస్తానంటున్న సోనం వాంగ్చుక్ డిమాండ్స్ కు కేంద్రం తలగుతుందా, లేకపోతే చర్చల పేరుతో కాలయాపన చేసి ఉద్యమాన్ని నీరుగారుస్తుందా? దేశ భవిష్యత్తైన యువత రోడ్డెక్కి ప్రాణాలు పణంగా పెడుతుంటే పాలకులు ఇంకా రాజకీయం వెతుక్కోవటం, ఈ రకమైన ప్రజాస్వామ్యం గడ్డనెక్కిన నాయకులకు కుర్చీల్ని కాపాడుకోవడం మీద ఉన్నంత శ్రద్ధ దేశాన్ని నిర్మించే కుర్రకారు భవిష్యత్తు మీద ఎప్పటికొస్తుంది? గుర్తుంచుకోండి, ఢిల్లీ పీఠాల్ని శాశ్వతంగా కాపాడేది పోలీసు బలగాలు కాదు, రక్షణ బ్యారికేడ్లు కావు, రోడ్డెక్కిన యువత ఆక్రోశానికి ఇచ్చే సరైన భరోసా మాత్రమే.